గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి పెద్ది అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. అందులో రామ్ చరణ్ బోర మాస్ లుక్ లో అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కూడా రామ్ చరణ్ నుండి ఈ రేంజ్ మేక్ ఓవర్ ను ఊహించలేదు. ఇక ఇందులో రామ్ చరణ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక క్రీడాకారుడిగా కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అది స్పష్టంగా తెలిసొచ్చేలా డిజైన్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా స్టోరీని ముందుగా రామ్ చరణ్ తో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో చేద్దాం అనుకున్నారు. RRR మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఇదేనంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఈ ప్రాజెక్ట్ రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్ళిందట్టు సోషల్ మీడియాలో అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక కొన్నాళ్లకు ఆ వార్తనే నిజమైంది. ఇక ఈ సినిమా నుండి ఎన్టీఆర్ తప్పుకోవడానికి ప్రధాన కారణం సుకుమార్ అట. బుచ్చుబాబు ఆ రోజు సుకుమార్ కి స్టోరీ మొత్తాన్ని వినిపించిన తర్వాత ఈ చిత్రం ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుందని, ఎన్టీఆర్ కి పూర్తి కథా నెరేషన్ ఇవ్వకుండా ఉండుంటే ఇక్కడతోనే వదిలే రామ్ చరణ్ కి నెరేషన్ ఇవ్వు, ఈ కథకు ఆయన మాత్రమే న్యాయం చేయగలడు అని అన్నారట. ఇక దీంతో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుండి రామ్ చరణ్ కి షిఫ్ట్ అయింది. ఇక నిన్న చరణ్ లుక్ చూసిన తర్వాత సుకుమార్ ఎందుకు ఈ సినిమాని చరణ్ చేస్తే బాగుంటుంది అన్నాడు. అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇకపోతే శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని మేకర్స్ రీసెంట్ గానే నిర్ణయించుకున్నారట. ఇక మార్చి 26న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మ్యూజిక్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఉగాదికి టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీజర్ లోనే రామ్ చరణ్ కమ్బ్యాక్ వేరే లెవెల్లో ఉండబోతోందని అందరికీ అర్థమవుతుందట. ఆ రేంజ్ లో ఉంటుందని టాక్ కూడా వినిపిస్తోంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.